ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, ఈరోజు దుర్గమ్మను తాకి నువ్వు వినాలనుకున్న శుభవార్తను తప్పకుండా విను. నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని అమ్మవారైతే మనకు ఈరోజు ఒక చక్కని సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది మనం అమ్మవారి మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియోని మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్లో రాయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి మరచిపోకుండా నేను అర్చన అయితే చేయిస్తాను. అమ్మవారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో అక్క ఎన్నో విషయాలు మాకు చక్కగా ఈ సందేశాల ద్వారా అందుతూ ఉన్నాయి. కొంతమందికి కొంచెం లేట్ అయినా కూడా అమ్మవారి ఆశీస్సులతో మాకు చక్కని పరిష్కారం అయితే మాకు నమ్మకంగా జరుగుతూ ఉంది అక్క. 100కి 1000% మాకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ అయితే ఇచ్చి కింద శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకు అమ్మవారు 100కి 1000% పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా శాశ్వత పరిష్కారం అమ్మవారు మనకు చూపిస్తారండి. తప్పకుండా నమ్మకంతో అమ్మవారి సందేశాలను వినే ప్రయత్నం అయితే చేస్తే పరిహార రూపంలో కూడా చక్కగా అమ్మవారు మనకు చెప్తూ ఉన్నారు. మీరు ఈరోజు అమ్మవారి సందేశం విందామా? మరి నా మాటను లెక్క పెట్టకుండా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెప్తున్నావు, కానీ అమ్మ నా జీవితంలో ఏమీ జరగడం లేదమ్మా. అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటను లెక్క చేయకుండా మాత్రం నువ్వు వదులుకున్నావు అంటే మరలా నువ్వు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోలేవమ్మా. కనుక సమయం ఎక్కువగా లేదు బిడ్డ. నీకు రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏ రూపంలో రాబోతుందో కూడా తెలుసుకుని ఆనందించు అని అంటున్నాను. దేనికైనా సరే కానీ ఒక మంచి సూచన సంకేతం లేకుండా అమ్మవారు మనకు ఒక మంచి సందేశాన్ని అందించరండి. అది ఎలా అయినా సరే అంటే మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు ఆధారంగానే మనకు ఏదైనా సరే కానీ దేని గురించి ఆలోచిస్తున్నామో, దేని గురించి ఆందోళన చెందుతున్నామో, ఏ కోరిక పట్ల మనకు ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా నెరవేరుతుందా అని, ఏది నెరవేరితే మన జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందో అని అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామో, ఇలా మనకు సంబంధించినటువంటి మన జీవితంలో జరిగే వాటి గురించి మాత్రమే అమ్మవారు మనకు మంచి మంచి సందేశాలను తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదైతే కానీ నమ్మకంతో వినాలి, జరుగుతుంది జరగదా అనేటటువంటి అపనమ్మకంతో మనం ఏ పనిని కూడా మొదలు పెట్టకూడదు ఫ్రెండ్స్. వినకూడదు కూడా. ఏదైనా సరే కానీ తప్పకుండా జరుగుతుంది. ఈ సందేశంలో తప్పకుండా నాకు తగినటువంటి మార్గం ఏదైనా సరే కానీ ఒకటే అమ్మవారు నాకు తెలియజేస్తున్నారు అనేటటువంటి ఆలోచన విధానాన్ని, నమ్మకాన్ని ముందుగా మనం ఏర్పరచుకున్నప్పుడు నీకు తప్పకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం గురించి పూర్తిగా నీకు అర్థమవుతుంది బిడ్డ. చాలామంది ఎన్నో రకాల సమస్యలతో, ఎన్నో కష్టాలతో జీవితాన్ని ఇటు ఈదలేక ఇటు వెళ్ళలేక చాలా బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వారి కోసం నేను ఎన్నో పరిష్కార మార్గాలను తెలుపుతూనే ఉన్నాను. కొందరు వాటిని గ్రహించి ఎప్పుడూ కూడా కొనసాగించేలాగా చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం గ్రహించలేక అక్కడికక్కడే వదిలేసి అమ్మవారు చెప్పడం ఏంటి అని అంటూ చాలామంది ఉంటారు. ఎవరైనా సరే కానండి, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఇలా మనం దేని గురించి అయినా సరే మనం ఇబ్బంది పడుతూ ఉండడం అమ్మవారైతే ఊరుకోలేరు కదా. కనుక అప్పటికప్పుడు తప్పకుండా ఏదో ఒక సమాధానం కానీ, లేదంటే దానికి తగినటువంటి మంచి ఎక్కువగా బాధపడుతూ ఉంటామని అనుకోండి. దాని గురించి ఏదైనా సరే కానీ అమ్మవారు మనకు అది కూడా చూస్తూ ఊరుకోలేరండి. ఆ విధంగా ఆలోచిస్తూ ఉండి ఆందోళన చెందుతూ ఉన్నారు కనుకనే తగినటువంటి మనం దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నామో దానికి తగినటువంటి మార్గాన్ని మనకు తప్పకుండా బోధిస్తూ అంటారు కదా. అదేవిధంగా ఇప్పుడు దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నామో, దేని గురించి అయితే అనవసరం లేని దానికంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామో, దాని గురించి నీవు ఇక ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఎప్పటి నుంచో నువ్వు వేచి చూస్తున్నటువంటి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది.
దుర్గాదేవి అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, నేను ఇప్పటి నుండి కూడా ప్రతి నిత్యము కూడా నువ్వు ఏదైతే అడిగావో, ఏ పనిలో నిమగ్నమై ఉన్నావు అని కనుక ఇప్పటి వరకు ఆలస్యం జరిగిందని నేను ఇప్పటికీ ఏ పనిలో మాత్రం కూడా అసంతృప్తిగా కానీ, లేదంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో అసలు దాని గురించి మరచిపోవడం లేదు, కానీ ఇప్పటివరకు జరగలేదు. కనుక నీ పని గురించే నేను ఆలోచిస్తూ నీ పనిని నేను మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఎక్కువగా దాని గురించే శ్రద్ధ వహించి ఈరోజు నీకు ఒక మంచి బహుమానం రూపంలో అందిస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ప్రతికూల పరిస్థితిని నేను తిప్పి కొట్టుతూనే ఉన్నాను. నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను. కనుకనే ఈరోజే నువ్వు బాధపడుతున్నటువంటి బాధకు అలాగే ఒక మంచి అంటే నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో దానికి నేను తగినటువంటి ఆ గాయాన్ని మారిపోయేటటువంటి మందును నేను నీకు తీసుకువచ్చాను బిడ్డ. నేను నీ గాయాన్ని పూర్తిగా నయం చేయబోతున్నానమ్మా. కనుక నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని, నాపై నువ్వు పెంచుకున్నటువంటి భక్తికి, అలాగే నాపై నువ్వు ఎనలేనటువంటి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకు నేను ఎప్పుడు కూడా దాసురాలినే. అందరూ కూడా నీలో ఉన్నప్పుడు అంటే భగవంతుని యొక్క దృష్టి నీపై ఉంటుందని తెలుసుకొని సంతోషిస్తున్నావు చూడు, అది నిజంగా చాలా గొప్ప విషయమే బిడ్డ. నీకు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందని పరిపూర్ణంగా నమ్మావు కనుకనే ఈరోజు ఇంతవరకు నీవు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు భగవంతునిపై ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రం కోల్పోలేదమ్మా. ఏ రోజైనా సరే బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగే స్పందించావు. భగవంతుడే నీతో ఉన్నాడు అని నమ్మకంతో ఉన్నావు. అలాగే నా సమయం బాగా లేకపోయినా సరే ఎప్పుడూ కూడా నేను బాధపడలేదు అమ్మ దుర్గమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వారికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కానీ, సహాయాన్ని కానీ, ఏదో ఒక రూపంలో ఒక సహాయానికి అయితే అందిస్తావు అనే ధైర్యం మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నీ సమయం నువ్వు వేచి చూస్తూ ఉంటావని కూడా నాకు తెలుసమ్మా. ఎప్పుడు కూడా ఏ సమయం వస్తుందో సమయానికి తప్పకుండా మాకు అందిస్తావని కూడా నాకు తెలుసు. కానీ మేమే ఏవో కోపతాపాలతో, లేదంటే అసహనంతో, అసంతృప్తితో మాకు ఆ కోరిక నెరవేరడం లేదనో, లేదంటే మా సమస్య దూరం కావడం లేదనో, అవ్వడం లేదనో కొన్నిసార్లు నిన్ను దూషించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడమ్మా, నువ్వు ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా నువ్వైతే ఒకటైతే గుర్తుంచుకో, నువ్వు ఎన్ని కష్టాలు పడినా సరే కానీ అది ఆ భగవంతుడు నిన్ను కష్టానికి గురి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీకు ఆ కష్టాన్ని ఇవ్వడు బిడ్డ. కేవలం మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితాల ఆధారంగానో, లేదంటే కొన్ని మీరు ఇప్పుడు చేసుకున్నటువంటి పనుల వలనో మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు అంతే తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కష్టాల పాలు కమ్మని అలా కష్టాలను ఇచ్చి చూస్తూ ఊరుకోడమ్మా. నా అనుకునే వారి దగ్గర ఎప్పుడు కూడా నువ్వు చెయ్యి చాపేటటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తీసుకురాలేదు అంటే దాని వలన భగవంతుడు నీకు ఎంతగా అనుగ్రహించడం కురిపించుతున్నాడో ఎప్పటికైనా తెలుసుకున్నావా? ఏదైనా సరే కానీ ఒక కథ మొదలైనప్పుడు దానికి ముగింపు కూడా ఉంటుంది. అది సుఖాంతంగా కానీ లేకంటే దుఃఖాంతంగా కానీ ఏదైనా సరే ఒక కథ మొదలైనప్పుడు దానికి ఖచ్చితంగా ముగింపు ఉన్నట్లే నీకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు దానికి ముగింపు అనేది ఉంటుంది కదా. అలాంటి సమయమే ఈరోజు రాత్రికి తప్పకుండా నీకు నీ జీవితంలో ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా నీకు ఇప్పటికీ ఎనలేనటువంటి అవకాశాన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి తప్పకుండా నువ్వు అందుకునే విధంగా మంచి గమ్యానికి నిన్ను చేర్చే విధంగా రాబోతున్నాయి బిడ్డ. అవకాశాలను నువ్వు అందిపుచ్చుకొని నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో లక్ష్యాలను, విజయాలను పొందాలని ఈ దుర్గమ్మ నుంచి కోరుకుంటున్నాను. కనుక ఒక విషయం మాత్రం సదా గుర్తుంచుకో, నేను ఎప్పుడూ కూడా నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోనమ్మా. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని మాత్రమే బయటకు వెళ్ళగొడతాను. దాన్ని తొలగించేందుకు, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకే కొన్నిసార్లు నువ్వు పిలిచినా కూడా పలకకుండా మౌనంగా ఉండిపోతున్నాను. అటువంటప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతునికి నా గురించి అన్నీ తెలుసు, నేను ఆయనకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాను,
దుర్గమ్మ నన్నే నా మాటలను ఆలకిస్తుంది. నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. తగినటువంటి సమయానికి నాకు ఏమి కావాలో ఇస్తుంది. అంతే చాలు. నీ నమ్మకాన్ని నిన్ను శ్రీరామ రక్షగా వెన్నంటి ఉండి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది కనుక ఈ ఒక్క నమ్మకాన్ని మాత్రమే ఈ దుర్గమ్మ నీ నుంచి అడుగుతున్నానటువంటి దక్షిణ బిడ్డ అని అనుకో. ఎవరి జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుంది ఎవరం కూడా ఊహించలేం కదా. కనుక అవకాశాలు అనేవి చెప్పిరావమ్మా. అలాగే ఇప్పుడు నీకు రాబోతున్న ఈ అవకాశం కూడా నీకు ఆశ్చర్యపరిచే విధంగా గొప్ప సంఘటనలాగా నీ జీవితంలో మిగిలిపోతుంది బిడ్డ. దేని గురించి అయితే నువ్వు కలలు కన్నావో ఆ కళ నెరవేరబోతుంది. నీ మనసుకు ఊరట కలిగే విధంగా ఆ అవకాశం నువ్వు అందిపుచ్చుకుని నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పి వారితో పాటు సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలన్నదే ఈ దుర్గమ్మ కోరిక. పదే పదే తలుచుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు తలుచుకుంటూ అందమైనటువంటి నీ జీవితాన్ని అర్థం చేసుకోవద్దు బిడ్డ. ఒకటి చెప్పనా అమ్మా, మన చేతికి ఉన్నటువంటి వేళ్ళన్నీ ఎప్పుడైనా ఒకేలా ఉండడం నువ్వు చూసావా? కానీ మడిచినప్పుడు మాత్రం ఆ చేతిని అన్ని సమానంగా ఆ వేళ్ళు మనం కనిపిస్తాయి కదా. అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులకు తగిన విధంగా కొన్ని సర్దుబాటు చేసుకున్నప్పుడే మన జీవితం సులభతరంగాను సుఖమయంగాను ఉంటుంది. ఎంత పశ్చాత్తాపడిన గతం అనేది తీసుకురాగలవా? మారుతుందా? ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది ఆగదు కదా. అందుకేనమ్మా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా నువ్వు అధిగమిస్తూ నీ వంతుగా నువ్వు ధర్మబద్ధంగా ఉంటేనే కొంచెం ఆలస్యమైనా సరే మంచి భవిష్యత్తును నీకు అంత ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు తల్లి. మనల్ని అర్థం చేసుకునే వారికి వివరించవలసినటువంటి అవసరమే లేదు. అన్నిటినీ విమర్శించే వారిని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. కనుక నువ్వు బిడ్డ ఇప్పటికైనా సరే నీకు అర్థమైంది అనే నేను అనుకుంటున్నాను. నేను అసలు ఏం చెబుతున్నానో తెలుసా? నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే విమర్శించారో వారందరి గురించి నువ్వు ఇలా ఆలోచించాల్సిన పని లేదు. అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు మరలా ఎక్కువగా బాధపడుతూ ఎక్కువగా పశ్చాత్తాపడాల్సిన గతం అనేది కూడా మరలా మారిపోయి మరి మంచి ఆనందం అని ఉండే విధంగా నీకైతే ఉంటుంది కనిపించింది కదా. ఏం అద్భుతాన్ని సృష్టించి ఇవ్వదు కదా పోయిన గతం. కనుక గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దని నేను చెప్తూ ఉన్నాను బిడ్డ. అలా ఆలోచించడం వల్ల నీ మనసుకు కుమిలిపోతూ ఎప్పుడు కూడా ఉండేటటువంటి నీ హృదయానికి గాయం ఏర్పడుతుందమ్మా. తద్వారా నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, క్షీణించిపోతుంది తల్లి. ఒక బంధాన్ని నీకు భగవంతుడు దూరం చేశాడు అంటే దానివలన ఎన్నో అర్థాలు అలాగే దానివలన ఎన్నో పరమార్థాలు దాగి ఉంటుందని అర్థం చేసుకో. ముందు రోజుల్లో నీకు అంతకంటే కూడా మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాను అని కనుకనే ఉన్నటువంటి బంధాన్ని నీకు దూరం చేశాను డేమో అని నువ్వు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా తొలగించేస్తున్నాను తల్లి. ఇకపై నువ్వు ప్రశాంతంతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా నువ్వు పొందే అర్హతను నువ్వు పొందే విధంగానే నేను చెప్తాను, చేస్తాను కూడా. నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా తొలగించేస్తాను తల్లి. ఒకటి చెప్పనా అమ్మా, ఏదైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ఈ ధైర్యంగా ఉండడం. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు నిన్ను సహకారం ఒక గొప్ప సహాయం అనేది నీకు మొదటిగా మెట్టుగా ఉపయోగపడుతుంది. ఈ మాటగా నీ దుర్గమ్మ మాటగా నీకు మరీ మాట చెప్తూ ఉన్నాను అంటే ఎప్పుడు కూడా మర్చిపోకు. ముందు నీ జీవితంలో నీకు ఉన్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే కొని అవన్నీ కూడా నువ్వు దాటేందుకు నిన్ను దాటించేందుకు నేను సిద్ధంగా నీకు తోడుగా ఉంటాను బిడ్డ. అవేమీ కూడా రాకుండా చూసుకునే బాధ్యత నేనే చూసుకుంటాను కూడా. ఇక నీ జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయింది అసలు అని భావించవద్దు. ఇక నా జీవితం ఎప్పటికీ మారదని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అసలు నిరాశ నిస్పృహలో బ్రతకవద్దు. సంకల్పం నీది చాలా గొప్పదమ్మా. నీ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే కదా ఈరోజు ఇంత బాధలో కూడా నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయానికి నా దర్శనానికి వస్తూనే ఉన్నావు కదా. నీ బాధ అంతా కూడా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు. నా గుడిలో ప్రశాంతంగా కాస్త అయినా గడుపుతూ ఉన్నావు. ఇదంతా కూడా నువ్వు
మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే కదా నిజం చెప్పాలంటే. ఇటువంటి ప్రయత్నమే ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరి జీవితంలో అయినా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరో ఒకరు బంధాన్ని బాధలోనో అలాగే వారి గురించి వచ్చేటటువంటి ఆలోచనలతోనో, వారితో గడిపినటువంటి మధుర క్షణాలతోనో అక్కడే ఉండిపోకూడదు. అవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతంగా ఉంచుకొని పోగా మనసు ఇంకా కృంగదీసేలా చేస్తాయి. కనుక ఈ లోకంలో ఎవరికి ఎవరమ్మా శాశ్వతం కాదు అన్నటువంటి ఈ జీవితంలో మనకి ఇచ్చినటువంటి బంధాలతో ఆనందంగా గడపాలి. నిన్ను ఈ విధంగా చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతున్నారు, వారు ఏ విధంగా బాధపడుతున్నారో నువ్వు గమనించావా ఇప్పటికైనా? వారి బాధను కూడా కాస్త నువ్వు అర్థం చేసుకోవాలిగా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతినిత్యము కూడా కనీసం వారితో ఎలాంటి మాటలు లేదంటే వారితో ఎలాంటి చర్యలు జరపకుండా చర్చలు ఉండటం వల్ల మీ మధ్య ఇంకా అనవసరమైనటువంటి దూరాలు పెరిగిపోతూ ఉన్నాయి కదా. దానివల్ల నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడుతూ ఉంటారు. కనుక వారిని అలా బాధ పెట్టడం న్యాయమైనటువంటి పని కాదు. నీవు కుదిరితే ఈ రోజు నీకు లేదంటే మరో రోజైనా సరే ఎవరికైనా సరే కానీ ఎప్పుడైనా సరే కొంచెం చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఉండు. నువ్వు అనుకున్న అన్ని పనులన్నీ కూడా నెరవేరి ఏ జీవితంలో అయితే ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో చిక్కుకుపోయావు. ఆ మాయ నుంచి నువ్వు ఎప్పటికైనా బయటపడాలి బిడ్డ. ఇన్ని రోజులు కూడా నువ్వు నీ బ్రతుకులో ఉన్నటువంటి చిక్కట్లన్నీ వెళ్ళిపోతాయి. వెలుగు రేఖలు తప్పకుండా వస్తాయి. ఇక నుంచి నీ జీవితం రంగురంగుల వెలుగులతో చక్కగా ఆనందంగా వెలిగిపోతూ ఉంటుంది. నీకు నేను ఎప్పుడు కూడా తోడు ఉన్నానని తెలిసి కూడా ఇలా ఎందుకమ్మా ఆందోళన చెందుతూ అవే ఆలోచనలతో గడుపుతున్నావు? నీకు నేను తోడుగా ఉంటాను బిడ్డ. నీకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఆపదను కానీ రానివ్వనమ్మా. ఎవరో నిన్ను ఏదో అంటారని కానీ లేదంటే నీ మనసుకు బాధ పెడతారని కానీ అక్కడే ఆగిపోవద్దు. ఇక బాధపడింది చాలు, లెగువు, కళ్ళు తుడుచుకో. నువ్వు ఏడవడానికి పెట్టేటటువంటి సమయం జీవితంలో ఎదగటానికి కేటాయించు. ఒక మంచి స్థాయికి చేరుకుంటావు. నా జీవితం ఇంతే అని అనుకున్నటువంటి నువ్వు తలుచుకున్నటువంటి మంచి జీవితం కంటే కూడా ఊహించని దానికంటే ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. నీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. నీ ఆవేదన సరైనది. ఎవరైనా సరే కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి గురించి మనకు మనసు ఎంత తహతహలాడిపోతుందో పడిపోతుందో, వారి జ్ఞాపకాలు మనల్ని ఎంత కృంగదీసేలా చేస్తాయో నేను అర్థం చేసుకోగలను బిడ్డ. ఇక నుంచి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును నువ్వు పాడు చేసుకోవద్దు. మంచి జీవితాన్ని నువ్వుగా చేతులారుగా నాశనం చేసుకోవద్దు అనేది మరలా నీ జీవితంలో కొత్త బంధంతో నీ జీవితం ముడిపడబోతుంది. అంతులేని ఆనందం నీ జీవితంలో రాబోతుంది. మీ ఇంట్లో విరిగిపోతున్నాయి. త్వరలోనే నీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ నెరవేరి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి నీకు సంతోషం కలుగజేస్తాను. ఈరోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున మాట ఇచ్చి మరీ చెబుతూ ఉన్నాను. నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉండేలాగా నేను చేస్తాను. ఒక వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు జరగబోతున్నాయి. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం కూడా నమ్మకం ఉన్నా, ఏమాత్రం గౌరవభావం ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఇక నుండైనా సరే ఎక్కువగా ఆలోచించకుండా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందాలని ఈ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటూ, నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన శుభవార్తను తీసుకురాబోతూ ఉన్నాను. నువ్వు దేని గురించి బాధపడవలసినటువంటి పని లేదు. నీకు దేని గురించి కూడా నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. నీకు నా శుభవార్తలన్నీ అందిస్తూనే ఉంటాను బిడ్డ. నిన్ను నీ తల్లిగా నువ్వు భావించి నేను చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా నీ తల్లి చెప్పిందని భావించి నీ నిమిషం నుంచి కూడా ప్రతి ఒక్కటి అమలు పరిచావంటే రేపు ఈ సమయంలో నిన్ను ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీది నాది ఎన్నో జన్మల సంబంధం ఉంటేనే నీకు ఆలస్యం లేకుండా నిన్ను అద్భుతాలు చూపించడానికి వచ్చాను. నీకు ఉద్యోగం అయినా సరే ఏది కావాలంటే అది నీ కెరీర్లో విజయం అనేది నీకు లభిస్తుందమ్మా. నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో ఇదంతా కూడా ఒంటరిగా విను. నీతో మాట్లాడి తీరాలని ఈ తీపి వార్త నీకు అలక్ష్యం చేయకుండా వెంటనే వచ్చేసాను. కానీ నువ్వు కూడా అలక్ష్యం చేయకుండా వెంటనే విను.
3 రోజుల్లో నీకు అన్నీ కూడా ఎన్నో పవర్ఫుల్ అయిన శుభవార్తలు నువ్వు వినబోతూ ఉన్నావు బిడ్డ. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తూ ఉంటావు. ఖచ్చితంగా నీకు నా ఆశీర్వాదములు ఉంటాయి బిడ్డ అని అమ్మవారైతే మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీకు ఎంతగానో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. విన్నా నీకు ఈ కెరియర్లో విజయం అనేది లభిస్తుంది అనే నమ్మకంతో గనక మనం ఆలస్యం చేయకుండా అమ్మ చెప్పినటువంటి శక్తివంతమైనటువంటి విజయ మార్గాన్ని మనం గనక ఎంచుకున్నట్లయితే మనకు అమ్మ వారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మనకు అన్నీ కూడా మంచి శుభాలే కలిసి తీసుకొచ్చి పెడతాయి. మనకు ఏదైనా సరే మన మనసులో ఉన్న కోరికలకు సమాధానం అనేది దొరుకుతుందండి. సిద్ధంగా ఉండు బిడ్డ, నువ్వు నచ్చే వార్తనే నీ కోసం తెచ్చాను అని చెప్పి నువ్వు నన్ను నమ్మి విన్నావు అంటే ఆనందిస్తావు అని అమ్మవారు ఎంతో గొప్పగా మన అదృష్టాన్ని నిర్లక్ష్యం చేయకుండా జీవితాంతం నీ జీవితంలో అదృష్టాన్ని దక్కించుకో తల్లి అని ఎంతగానో మనకు చెప్తూ ఉన్న ఈ సందేశంలో ఉన్న పరమార్థాన్ని మనందరము కూడా గ్రహించి అమ్మవారి బాటలో మనందరం కూడా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతే అమ్మవారి గొడుగు నీడకు చేరిపోతామండి. ఆదుకోలేదని ఆ దిగులు బాధ అంతా కూడా నీలో ఎక్కువగా ఉన్నా కూడా నీకు మాత్రం పనుల్లో కూడా తగ్గకుండా ఏకపక్షంగా నీవే సొంతంగా ఆలోచించుకుంటూ మంచి పనులు, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళు. చాలా మంచిది. సమాజంలో నీకు లేనటువంటి పేరును నువ్వు పొందుతావు. మంచి విమర్శలకు అలాగే మంచి గౌరవాన్ని పొందుతావు. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్యన ఏర్పడినా కూడా నిరుత్సాహపడవద్దు, బాధపడవద్దు. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నువ్వు ఏదైతే ప్రారంభించావో పనులు నువ్వు అదృష్టాన్ని తప్పకుండా పొందుతావు. అలాగే ఆ అదృష్టం వల్ల నీవు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటావు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగా ముందు రోజుల్లో చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావని నేను ఎప్పుడు కూడా నీకు ఒక సహాయాన్ని అందిస్తానని మరీ చెప్తూ ఉన్నాను బిడ్డ అని అమ్మవారు అసలు ఎంత చక్కగా చెప్పారండి. మనకు జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయని ఏంటో నా మీద నమ్మకంతో విను అని చెప్పారు కదా. ఖచ్చితంగా మనకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఖచ్చితంగా ఈరోజు రాత్రిలోపు శుభవార్తను వింటావు. దుర్గమ్మ నీకు మంచి శుభవార్తని అందిస్తాను అని ఎంతగానో ఈ రాత్రిలోపే వింటావు. నీ కల నెరవేరిపోతుంది. నీ దుర్గమ్మను నమ్మితే వినమ్మ, ఊహించిన శుభవార్తను వింటావు అని చెప్పి మనకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను ఆ తల్లిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మీరు కూడా నా తరపున అమ్మవారికి ప్రార్థనలు అయితే పెట్టండి. ఖచ్చితంగా ఈరోజు ఈ అద్భుతమైన సందేశాన్ని ఎవరైతే విన్నారో ఖచ్చితంగా ఈరోజు రాత్రి మన ఇంట్లో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. నమ్మకంతో ఉంటే చాలు ఫ్రెండ్స్ అని మీకందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు.